భాను అయితే చీర కట్టుకొని రెడీ అయ్యి దేవా కోసం క్యారేజ్ బండి తీసుకువస్తుంది. అది చూసి అక్కడ ఉన్న దేవా వాళ్ళ మచ్చలు ఇలా అంటూ ఉంటాడు. అన్న నేను చూడన్నా నీకోసం భాను ఎంత బాగా రెడీ అయ్యి క్యారేజ్ వండి తీసుకువచ్చిందన్న, నీ మీద భానుకి అంత ప్రేమ అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే దేవా ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి చూస్తాడు. చూసేసరికి భానుని ఆ అవతారంలో చూసేసరికి దేవా ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటే ఇలా చంపుతున్నావు నువ్వు, ఇక్కడికి వస్తే నీ టార్చర్, అక్కడ ఉంటే దాని టార్చర్, నేను ఇద్దరు టార్చర్లు భరించలేకపోతున్నాను, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న భాను అయితే నీకోసం మంచి భోజనం తీసుకువచ్చినాను రాజా, అందుకే నీకోసం నేనే దగ్గరుండి వంట చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మిథున అయితే క్యారేజ్ తీసుకొని వస్తుంది. ఇక మిథున అలా క్యారేజ్ తీసుకొని వస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న మచ్చలు ఇలా అంటూ ఉంటాడు. మచ్చ, నువ్వు వదిన్ని అలా తలుచుకున్నావా లేదా, వదిన అలా ప్రత్యక్షమైపోతుంది, నువ్వు అంటే వదినకి అంత ఇష్టం, చూసావా వదిన కూడా క్యారేజ్ తీసుకొని వచ్చేస్తుందని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే దేవా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తాడు. చూసేసరికి మిథున కూడా దేవా కోసం క్యారేజ్ తీసుకొని వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న దేవా భాను వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న భానుని చూసి మిథున అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే, నా మొగుడికి నేను క్యారేజ్ తీసుకురావాలి కానీ నువ్వు తీసుకురావడానికి నువ్వెవరువే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న భాను అయితే, నువ్వెందుకు వచ్చావే, నా రాజాకి నేను తినిపిస్తాను, నా భోజనమే నా రాజా తింటాడు, నువ్వెవరిదే తీసుకురావడానికి అని చెప్పి భాను అడుగుతుంది. నోరు మూస్తావా లేదా, ఇతను నా భర్త, నా భర్తకు నేను ఏదైనా చేస్తాను, మధ్యలో అడగడానికి నువ్వెవరే అని చెప్పి మిథున భానుతో గొడవ పడుతుంది. అలా వాళ్ళిద్దరూ అయితే అక్కడ దేవా కోసం అయితే గొడవ పడుతూ ఉంటారు. అది చూసి దేవా ఒక్కసారిగా చాలా షాక్ అయిపోయి తనైతే పిచ్చెక్కిపోతూ ఉంటాడు. ఏంటి నాకు ఈ టార్చర్ అని చెప్పి తనైతే సతమతం అవుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.